హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎస్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి 4 మైల్ సెంటర్ నుంచి కరెక్ట్గా 150 మీటర్స్ కనుక వెళ్ళామంటే ఇప్పుడు మనం చూస్తున్న G+1 హౌస్ అండి. ఈ G+1 హౌస్ కూడా మొత్తం 11.5 అంకణం స్థలంలో పైన కింద కట్టుబడి, అయితే ఇంకోటి ఏంటంటే దీనికి కార్ పార్కింగ్ అనేది ఇవ్వలేదండి. మనం ఈ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఒక్కసారి మీరే ఆ హౌస్ ని చూడండి. కింద వచ్చేసి డబుల్ బెడ్రూమ్, పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది కిచెన్. ఈ హౌస్ కి వుడ్ వర్క్ తో అయితే ఒక రేటు, వుడ్ వర్క్ లేకుండా అయితే ఒక రేట్ అండి. ప్రెసెంట్ అయితే ఈ హౌస్ కి వుడ్ వర్క్ చేయలేదు. ఇప్పుడు చూస్తుంది వచ్చేసి బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం కింద చూస్తున్నాము బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. సో ఇట్లాగా కింద డబుల్ బెడ్రూమ్, పైన వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉండిద్ది. ఈ హౌస్ వచ్చేసి మనకి 55 lakhs అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. హైవే నుంచి కొత్త కాలువ సెంటర్కి వెళ్తాం కదా, అక్కడ నవలాకుల గార్డెన్స్ కూడా ఈ హౌస్ అనేది చాలా దగ్గర అండి. ఇప్పుడు మనం చూస్తుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్తున్నామండి. పైన ఉన్నటువంటి సింగిల్ బెడ్రూమ్ హౌస్ ని చూద్దాం. ఒకసారి మనం లోపలికి ఎంటర్ అయ్యామండి. ఇది జస్ట్ కిచెన్. ఇక్కడ మీరే చూడొచ్చు, కిచెన్ కూడా పాలిష్ తో చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇప్పుడు మనం బెడ్రూమ్ చూస్తున్నాం. ఇది వచ్చేసి బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్స్. సో ఇది ఈ హౌస్ కనుక మీరు విజిట్ చేయాలనుకున్నా, లేదు బై చేయాలనుకున్నా, కింద కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఒక్కసారి దీనికి సంబంధించిన ఏరియల్ వ్యూ కూడా మీరే చూడొచ్చు. ఈ ఏరియా కూడా హౌసెస్ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు రెంట్ కూడా ఇవ్వచ్చండి. రెంట్కి ఇచ్చినా కూడా 12,000 వరకు వచ్చిందండి. ఈ హౌస్ కనుక విజిట్ చేయాలంటే కింద కనిపించే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.